ఎవరు పంపిస్తాండారు మనం నేరుగా ఆడికి 5 నిమిషాలు అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చామో 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా 1వ తారీఖు హాలిడే అయితే 30వ తేదీ కానీ 31వ తేదీనే అందరికీ చేర్చే కార్యక్రమం చేస్తూ పార్టీ నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు అందజేయడం జరుగుతుంది. ఏదైతే ఈ నెల కానీ ముందు నెల కానీ ఏదైతే అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పింఛన్లు గత ప్రభుత్వం అనర్హులకి చాలామందికి కూడా వికలాంగుల పేరుతో పింఛన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కొన్నింటిని రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే నిజమైన వికలాంగులు ఎవరైనా ఉండి ఆ విధంగా రద్దు అయితే వెంటనే కూడా మేమందరూ కూడా ఈరోజు పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఎక్కడైనా అర్హుల్ని రద్దు చేసి ఉంటే అలాంటి వాటిని పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈరోజు అన్ని ఇళ్ళకు కూడా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అర్హులైన ఏ ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ని రద్దు చేశారనే మాట వాస్తవం కాదు, అబద్ధాలు. ఈరోజు వైసీపీ అధికారం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ పదే పదే అబద్ధాలను చెబుతూ ప్రజలను మనం పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క పింఛన్ల విషయంలో మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిన ఈ పింఛన్ల కార్యక్రమం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున కూడా పెంచి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయాన్నే వచ్చే అధికారులందరూ కూడా వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో కూడా ఇప్పటికీ 2వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 15వ డివిజన్లో 3 డివిజన్లో కూడా ఈరోజు ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక్క పింఛన్లు కూడా రద్దు చేయాల. కాబట్టి పింఛన్లు రద్దు చేశారనే మాట అవాస్తవమని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా కూడా సవినయంగా విన్నవిస్తూ వైసీపీ దురాగతాలు మనం చూసాం. ఏ విధంగా వాళ్ళు రాక్షస పాలన చేశారో ఈరోజు ప్రజలకు అందుతున్న అనేక కార్యక్రమాలు నిన్న కూడా చూశారు మీరు. ఏదైతే మహిళల వందనం పేరుతో ఫ్రీ బస్సు దీనికి సంబంధించిన కార్యక్రమం చేయడం ఉచితంగా కూడా మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఆ విధంగా కూడా ఈరోజు అందరూ మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఈరోజు మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా వెళ్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఈ యొక్క ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పైన వాళ్ళు ప్రశంస వర్షం కురిపిస్తూ ఉంటే అది చూడలేక ఈ యొక్క వైసీపీ శ్రేణులు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలెవరూ నమ్మద్దని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా తల్లికి వందనం పేరుతో మనం చూసాం. అందరికి కూడా బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి కూడా చదువుకోవాలి, ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి 13,000 రూపాయలని అకౌంట్లో వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అన్నా క్యాంటీన్ చేయడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజారంజకమైన పరిపాలన, రామరాజ్య పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి వైసీపీ శ్రేణుల యొక్క అసత్య ప్రచారాలని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను.